గత 2 ఏళ్ల క్రితం కౌరవ సభ అంటూ చంద్రబాబు నాయుడు శపథం చేసి నేను మళ్ళీ సీఎం అయితేనే అసెంబ్లీలోకి అడుగు పెడతానంటున్నటువంటి మాటలు ఈరోజు అదే విధంగా అడుగు పెట్టడం, ఈ ఎంట్రీని ఎలా చూడాలి? మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. అసెంబ్లీలో కౌరవ సభ అంటే తన ఇంటికి సంబంధించి పర్సనల్ విషయాలు కూడా తీసి భువనేశ్వరమ్మ గారిని చేసినటువంటి ఒక వ్యాఖ్యలకు మనస్తాపం చెందినటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎవరు చూడనటువంటి ఒక కంటతడి పెట్టడం కావచ్చు, దాని తర్వాత కుటుంబ సభ్యులందరూ బాధపడడం కావచ్చు, ఈ అన్ని విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కౌరవ సభలో నేను మళ్ళీ సీఎం అయితేనే అడుగు పెడతానండం. ఆ రోజు ఓన్లీ 23 సీట్లు మాత్రమే చంద్రబాబు నాయుడు గారికి ఉండడం. అసలుకి ఈ బౌన్స్ బ్యాక్ని ఎలా చూడాలి, ఈ రోజు అసెంబ్లీలో ఎంట్రీని ఎలా చూడాలంటారు? రాజు వెడలే రవి తేజములరగా మనం విన్నాం. ఒక రాజు వెళ్ళినట్టు వెళ్ళారండి. అంటే ప్రజలు కూడా అందుకు సహకరించారు. చూడండి, అంటే వాళ్ళు కూడా బాధపడ్డారు. చంద్రబాబు నాయుడు గారికి అసెంబ్లీలో జరిగిన అవమానానికి ప్రజలు కూడా దాన్ని మనసుకు తీసుకున్నారు. కాబట్టి ఇవాళ విజయాన్ని, అంత ఘన విజయాన్ని ఇచ్చారు. ఇందులో అందరి ఒక సహకారం ఉంది. అంటే ఆయన ఆ రోజు శపథం చేసిన దానికి, ఆ శపథానికి ఇప్పుడు వీళ్ళందరూ కూడా తోడ్పాటు చేసినట్టే కదా. ఎందుకంటే ఎంతలా అవమానించారంటే, ఒక కౌరవ సభలో అక్కడ ఆ రోజు అవమానం జరిగినట్టుగా ఒక నిండు సభలో పాండవులకి, అదేవిధంగా ఈ కౌరవ సభలో, ఈ శాసనసభలో మన చంద్రబాబు నాయుడు గారికి జరిగినప్పుడు దానికి ఆయన చలించిపోయి ఇప్పుడు వ్యక్తిగతం తీశారు అంటే వాళ్ళు ఎంత కుసంస్కారులో మనకు అర్థమవుతుంది. ఎప్పుడూ కూడా నువ్వు నీ దగ్గర సబ్జెక్ట్ లేనప్పుడో, లేదు నీ దగ్గర మాట్లాడడానికి మాటలు లేనప్పుడో నువ్వు పనికిమాలిన విషయాలకు వెళ్తావు, లేదు నువ్వు వ్యక్తిగతాలు తీస్తావు. అది చేశారు వైసీపీ వాళ్ళు ఆ రోజు. అందుకు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, కంటతడి పెట్టుకున్నారు. మీరు చెప్పినట్టుగా ఒక 70 ఏళ్ళు దాటిన వ్యక్తిని మీరు బాధ పెట్టారు మానసికంగా. అది మీ ఇంటి ఆడవాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి భారతీరెడ్డి పేరు తీస్తే మీ పని చెప్తాను కొడాలి నాని అన్నాడు కదా. భారతి అనే పేరే తీయకూడదు మీరు. వాడెవడు చెప్పటానికి? కొడాలి నాని ఎవడు చెప్పటానికి? అసలు నీ స్టేచర్ ఏంటి? అసలు నీకు ఎమ్మెల్యేగా గెలిపించటమే పెద్ద విషయం. నువ్వు తెలుగుదేశంలో ఉండబట్టి ఆ రోజు గెలిచావు. నీకు అదంతా నువ్వు మర్చిపోయావు. నీ చరిత్ర ఒక్కసారి చూసుకుంటే నువ్వు ఈ రోజుకు కూడా అలాగే ఉన్నావు. నువ్వు నిన్న కూడా అలాగే మాట్లాడుతున్నావు. ఒళ్ళు మర్చిపోయి నువ్వు మాట్లాడుతున్నావు. అసలు నీకు మర్యాద ఇచ్చి నీతో మాట్లాడటమే అనవసరం. అందుకే ప్రజలకి ఇప్పటికైనా ఒక వాళ్ళు అర్థం చేసుకుని కొడాలి నానిని ఇంటికి పంపించినా కూడా అతనికి బుద్ధి రావట్లే. ఎందుకు చెప్తున్నానంటే, భువనేశ్వర్ గురించి వీళ్ళందరూ మాట్లాడారు కాబట్టి, భువనేశ్వర్ గారు అనే వ్యక్తి గురించి వీళ్ళు మాట్లాడారు కాబట్టి మనం వీళ్ళని అంటున్నాం, లేకపోతే మనకు అనవసరం. కాబట్టి ఒక కొడాలి నాని కావచ్చు, ఒక వల్లభనేని వంశీ కావచ్చు, ఒక రోజే ఆ రోజు మన సభలో చూసాం ఆవిడ ఎలా ఉందో, ఆవిడ రియాక్షను. ఒక మహిళ అయ్యుండి నన్ను ఎందుకు అంటున్నారు మీరు, నా వ్యక్తిగతాలు ఎందుకు, మొన్న ఏడ్చింది కదా ఆవిడ. నువ్వెందుకు ఏడుస్తున్నావు? మరి నువ్వెందుకు ఆ రోజు నోరు మూసుకుని ఉన్నావు? ఒక ఎమ్మెల్యేగా నువ్వు ఫస్ట్ నువ్వు అక్కడ సమాధానం ఇవ్వాలి. తర్వాత ఒక మహిళగా నువ్వు మాట్లాడాలి. ఏవీ చేయకుండా నువ్వు కూడా పళ్ళికిలించి, అసలు జగన్మోహన్ రెడ్డి మనిషి అండి? ఒకళ్ళని కించపరుస్తుంటే ఆనందపడతాడా? ఇవన్నీ కూడా సైకో లక్షణాలు ఇవన్నీ కూడా. కాబట్టి వీటన్నిటికీ సమాధానంగా ఆ రోజు ఆయన సభలో చేసిన శపథం కావచ్చు, సభ నుంచి వెళ్ళిపోయి ఆయన మళ్ళీ సభకి వెళ్ళలేదండి. వెళ్ళకుండా ఈరోజు ఆయన విజయ గర్వంతో ఆయన ఇవాళ అడుగు పెట్టారు. అక్కడ ప్రజలు కూడా ఆయనకి నీరాజనాలు ఇవాళ కూడా ఆయన్ని ఆహ్వానించారు. ప్రతి ఒక్కళ్ళు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అక్కడ సాధారణ ప్రజానీకం కావచ్చు. ఎందుకంటే ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, ఇవాళ ఎవరికి చెకింగులు లేవండి. నీకు ఐడి కార్డు ఉందా, నువ్వు ఎందుకు వచ్చావు, ఎందుకు వెళ్ళావు, అవేమీ లేకుండా అంటే ప్రజలు చాలా ఊపిరి పీల్చుకుంటున్నారు. మామూలుగా వాళ్ళు బతకగలుగుతున్నారు. అంటే ఆంక్షల మధ్య బతకకుండా ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేశారో ఆ రోజు నుంచి వాళ్ళు ఊపిరి పీల్చుకుని బతుకుతున్నారు. కాబట్టి ఇవాళ అన్నీ కూడా మంచి తరుణాలే. ఆయన ఈరోజు అసెంబ్లీకి రావడం కూడా మంచి తరుణమే. అందుకే కౌరవ సభలో ఇవాళ, ఒకప్పుడు కౌరవ సభ అది, ఇవాళ అది ఒక గౌరవ సభగా మారింది. ఆ గౌరవ సభలోకి ఈయన ఒక గౌరవంగా, ఒక విజయ గర్వంతో ముందు అసెంబ్లీకి దండం పెట్టారు. ఆయన సాష్టాంగ దండ ప్రమాణం చేశారు. అసెంబ్లీ మెట్ల దగ్గర ఆయన మొక్కారు. అదొక సంస్కారం అంతే. మన హిందూ సంప్రదాయంలో అది ఒక అంటే ఒక గుడిలాగా లేదా ఒక దేవాలయంలాగా భావిస్తాం కాబట్టి అది ప్రజల సభ అండి. అది
అది అంతేగాని శాసనసభ అనేది ప్రజల సభ, ఏ రాజకీయ సభ కాదు, ఏ వ్యక్తికి సంబంధించింది కాదు. అది ఫస్ట్ ప్రతి ఒక్క శాసనసభ్యుడు గుర్తుపెట్టుకోవాలి. అది తెలుగుదేశం వాళ్ళైనా, వైసీపీ వాళ్ళైనా, జనసేన వాళ్ళైనా, బీజేపీ వాళ్ళైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజలు మనకి మ్యాండేటరీ ఇచ్చారు, ప్రజల మనుషులం, మనం ప్రజల కోసం మాట్లాడాలి, మన అక్కర్లేని వాదనలు లేకపోతే వ్యక్తిగతాలకి వెళ్లకుండా ప్రజలకి కావాల్సిన అభివృద్ధి ఏంటి, వాళ్ళకి మనం ఏమి పథకాలు ఇవ్వాలి, లేకపోతే ఏ రకంగా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని ఆలోచించాలండి. అటువంటి ఒక సభ ఇవాళ ఒక మంచిగా ఒక శుభసూచకంగా ప్రారంభమైంది ఈరోజు. సో మనం మిగతా విషయాలు కూడా మళ్ళీ మాట్లాడుకుందాము. బట్ ఏది ఏమైనా నిన్న భువనేశ్వర్ గారు కూడా అన్నారు, ఇది కౌరవ సభ కాదు, ఇంకా గౌరవ సభ. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఎందుకంటే ఇక్కడ చాలా విషయాలు మనం చెప్పుకోవాల్సినవి ఏమిటంటే, తండ్రి చంద్రబాబు నాయుడు, కొడుకు లోకేష్, మళ్ళా బావమరిది బాలకృష్ణ, ముగ్గురు కలిసి వీళ్ళు 3 కన్నుల్లాగా ఈరోజు శాసనసభకు వచ్చారండి. సో ఇది కూడా చాలా మనం సంతోషించాల్సిన విషయం. అయితే గత 2 ఏళ్ల క్రితం శవదం ఏదైతే చేశారో చేసిన దగ్గర నుంచి కౌరవ సభ అని చెప్పి బయటికి వెళ్ళడం జరిగింది. కానీ ఆ రోజు టీడీపీ చేతుల్లో ఉంది ఓన్లీ 23 సీట్లు మాత్రమే. ఈరోజు 23 సీట్ల నుంచి పూర్తిగా 164 సీట్లు. అసలుకి ఎవరైనా ఊహించారా ఇంత ఘన విజయాన్ని? కానీ అసలుకి ఇంతటి ఘన విజయాన్ని ఆయన ఎందుకు తీసుకొచ్చుకున్నారు, లేదా ఎందుకు ఆయన సాధించారు అంటే ఖచ్చితంగా ఆ రోజు జరిగినట్టు అవమానానికి ఈరోజు ప్రతీకారం తీర్చుకున్నారా అంటే ఏమంటారు? ప్రతీకారం ఉందండి, ప్రజలు అది కూడా గమనించారు. తర్వాత వైసీపీ చేసిన ఆగడాలు అవి కూడా కలిసి వచ్చాయి. అంటే ఇప్పుడు ఈయన నిన్న కూడా మీరు వింటే జగన్మోహన్ రెడ్డి శిశుపాలుడి తప్పులు మొదలయ్యాయి, ఏది మాట్లాడినా తప్పులట. నువ్వు శిశుపాలుడు అని మర్చిపోయావు, నువ్వు శిశుపాలుడు అయ్యావు కాబట్టి నిన్ను ప్రజలు ఇంట్లో కూర్చోపెట్టారు. అది మర్చిపోయి ఇప్పుడు కౌరవ సభకి వెళ్తున్నాం మనం, శిశుపాలుడి తప్పులు మొదలయ్యాయని చంద్రబాబు గురించి మాట్లాడాడు ఆయన. సో ఆ రోజు కౌరవ సభ అనే విషయం ఆయన మర్చిపోతున్నాడు. అంటే ఆయనకి ఏమైనా మతిమరుపు వస్తుందేమో మనకు తెలియదండి. కాకపోతే మీరు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారి గెలుపుకి ఆ రోజు ఆ విషయము కారణం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కావాలి, అభివృద్ధి కావాలి అనుకున్నారు కాబట్టే ప్రజలు ఆ ఉద్దేశంతో వారికి ఓటు వేశారు. తెలుగుదేశానికి 135 సీట్లు ఇండివిజువల్గా ఇచ్చారు. మీరు చెప్పటిగా 23 సీట్ల నుంచి 135కి వచ్చారు. తర్వాత జనసేన, బీజేపీ కలిపి అన్నీ కలిపి 164కి వచ్చారు వీళ్ళు. సో ఇది ఎవరు ఊహించని ఒక ఘన విజయం అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జుట్టు పీక్కుంటున్నాడు. ఆయన ఒక వెంట్రుక కూడా పీకలేరు అంటే నీకు ఒక వెంట్రుక ఎందుకు, మొత్తం పీకిస్తామని ఇచ్చేశారు. అసలు 11 ఇవ్వడం కూడా అన్యాయంగా వెళ్ళాయేమో. ఇప్పుడు కొన్ని ఈవీఎంలు కూడా మరి వాళ్ళు మోసం చేశారు కదా. సో లేకపోతే ఇంకో 5-6 సీట్లు కూడా పోయి ఉండేవి, లేకపోతే ఏకాకిగా మిగిలేవాడు ఆయన. సో అక్కడ ఏదో కొంచెం అదృష్టం తన్నింది ఆయనకి, లేకపోతే అది కూడా ఉండదు. నేను మీకు గుర్తుంటే గతంలో రోజా కూడా అంది, మా జగనన్న చిటికన వేలు మీద వెంట్రుక కూడా పీకలేరు, అందుకని నీకు వెంట్రుక కాదమ్మా మొత్తం వెంట్రుకలు పీకిస్తాము, నీకు ఒక విగ్గు కూడా నీకు మేము ప్రజెంట్ చేస్తామని ప్రజలు చక్కగా చెప్పి ఇచ్చారండి. కాబట్టి ఇవాళ ప్రజలు ఇచ్చింది ఇది మనస్ఫూర్తిగా ఇచ్చారు. రైతులు, అమరావతి రైతులు కోరుకున్నారు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు కోరుకున్నారు. అంటే వీళ్ళు వాళ్ళు అని కాదు, ప్రతి సెగ్మెంట్లో, ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగస్తులు కావచ్చు, ఐటీ, ఇక్కడి నుంచి ఐటీ వాళ్ళు వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారు? అమెరికా నుంచి వచ్చారు. అంటే మాతృభూమిని రక్షించుకోవాలి, మన జన్మభూమి కష్టాల్లో ఉంది, అది ఆలోచించారు అంతేనండి వాళ్ళు. అది ఎప్పుడు జరగలేదు, ఇది చరిత్రలో జరగలేదేమో బహుశా. అంటే మనం పూర్వం చూసాము స్వతంత్రోద్యమంలో 1947లో చూసాం ఇలాంటిది. ఇక్కడ నిజాం చెర నుంచి విడిపించుకోవటానికి ఇక్కడ తిరుగుబాటు వచ్చింది మనకి. అట్లాగా నక్సల్బరీ వచ్చింది శ్రీకాకుళం దగ్గర. సో ఇట్లాంటివన్నీ ఈరోజు అంటే మీరు ఆలోచించండి, వాళ్ళు ఎటువంటి అట్రాసిటీస్ చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేదానికి ఇది ఒక నిదర్శనం అండి. ఇది చరిత్ర పుస్తకాల్లో కూడా పెట్టాలి. ఇది ఈ 5 ఏళ్ల పాలన చరిత్ర పుస్తకాలకు ఎక్కాలండి. చరిత్రలో ఇది ఒక పాఠ్యాంశం అవ్వాలి. ఎలా ఉండకూడదు అనేదానికి జగన్మోహన్ రెడ్డి, ఎలా ఉండాలి పాలన, ఎలాంటి నాయకుడు కావాలి అన్నదానికి ఇవాళ ప్రతీకగా చంద్రబాబు నాయుడు గారు నిలిచారండి. ఇది నిజంగా ఒక చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజనే నేను చెప్తాను. అందుకని వీరు పరిపాలన సజావుగా సాగాలి, అమరావతి పూర్తవ్వాలి, పోలవరం పూర్తవ్వాలి, ఐటీ రావాలి, పరిశ్రమలు రావాలి,
ఆంధ్రప్రదేశ్ కలకల్లాడాలి. సో చూద్దాం మనం ఖచ్చితంగా. ఇప్పుడు కౌరవ సభ కాస్త గౌరవ సభ కింద మారింది. నిజంగా ప్రజలందరూ కూడా టీవీలకు అతక్కపోయి మరి చూస్తున్నారు చంద్రబాబు నాయుడు సభ కావచ్చు. అదే ఏబీ సుభిక్షంగా ఉండాలని అయితే కోరుకుందాం. నమస్తే.